ఇంకోటి టీడీపీ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లేదు చెప్తాను. అంటే ఎంత ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు అంటే విజయసాయి రెడ్డి వాళ్ళ రోజున ఒక ఫోటో ఏదో చూపించాడండి ఫోన్లో. చూపించి ఎవరో మా ఇంటి మీదకి వచ్చారు, ఇలా తీసి మా ఇంటి మీదకి వచ్చారు, మా ఇంటి మీదకి వచ్చినప్పుడు ఇట్లా ఒక బైక్ మీద ఒక అతనును ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు, వాడు ఎక్కడున్నాడు విజయసాయి రెడ్డి అని అడిగాడు. ఈ టీడీపీ వాళ్ళ సంగతి చెప్తాను, వాడు టీడీపీ వచ్చిన వాళ్ళు టీడీపీ అని నువ్వు ఎక్కడ రాసి పెట్టుందా? రాసుందా? సామాజిక వర్గం వ్యవహారం కూడా రాసిందా అంటే ఎక్కడ ఉండదు అది మరి. అండ్ ఇంకోటి లెక్క పెట్టి ఓపెన్గా చెప్పాడండి, సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని ఎందుకు, నీకంత కక్ష ఏంటి, నీకంత కోపం ఏంటి, ఒక సామాజిక వర్గం మీద ఏంటి నీ దౌర్జన్యం, ఏంటి నీ దౌర్జన్యం? ఒక నేను ఆ సామాజిక వర్గానికి చెందిన దాన్ని ఏం కాదండి. మళ్ళీ వీళ్ళు ఆ మాట కూడా అంటారు, దిక్కుమాలితను. వీళ్ళకి సామాజిక వర్గాలు మతాలు కులాలు ఎప్పుడు దాని మీద ఏడిచేస్తూ ఉంటారు. నేను అసలు ఐఎమ్ యాక్చువల్లీ aloof from that. I respect my religion, I respect my caste, I respect my family. At the same time, I respect my nature also. మనిషిని నేను, మనిషిగా అందరం ఒకటే. తప్పు చేస్తే తప్పందాం, ఇందులో సామాజిక వర్గాలు తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి? యాంకర్లకి సామాజిక వర్గాలు అంటగడుతున్నారు. అరే అవుతుందండి, యు ఆర్ రాజ్యసభ మెంబర్, సో డెఫినెట్గా నీ మీద ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు ఒక వ్యక్తి చేసినప్పుడు వస్తాయి ఇట్లాంటివన్నీ. మీడియా డిస్కషన్స్ పెడుతుంది, మీడియా దాని మీద మాట్లాడుతుంది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఎ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఎదురుదాడు ఎందుకు చేశాడు ఆయన? మీడియా మీద ఎదురుదాడు ఏంటి? నేను అనేది అది మీడియా మీద ఎదురుదాడు ఎందుకు? ఏవో 4 ఛానళ్ళుట ఆ వార్తను తీసుకోనందుకుట వాళ్ళు చాలా మంచోళ్ళుట. అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ ది ఎంటైర్ లాజిక్ ఆఫ్ ది ప్రెస్ మీట్ ఆనెస్ట్లీ. కరెక్ట్. సో ఇట్స్ లెఫ్ట్ టు హిమ్. అంటే మరి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నాడా, అందుకే అంత చిరాకు పడుతున్నాడా నాకు తెలియదండి. కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా? నాకు తెలియదు సార్. I don't want to because that is stupid. Certain things I don't want to comment on that. But yes, ఇవాళ ఇప్పుడు ఈ విషయం కూడా నేను ఎందుకు మాట్లాడాను? Because he's commenting and he's abusing the media there, which I will not tolerate. అది కరెక్ట్. మీడియాని అబ్యూజ్ చేసేటువంటి ఒక అధికారం ఎవరికీ లేదు. నీకు మీడియాలో వచ్చినటువంటి కథనం తప్పనిపిస్తే కంప్లైంట్ చేయి, తప్పులేదు, కంప్లైంట్ చేయి. ఇప్పుడు మీరు నేను నాది ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారండి, ఏదైనా మీరు తప్పుడు కథనం ఎక్కడన్నా చేస్తే ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కంప్లైంట్ ఆన్ యూ, బట్ ఐ కెన్ అబ్యూజ్ యూ. ఓకే. అండ్ అక్కడికి వచ్చినటువంటి రిపోర్టర్లని తిట్టడము. సో ఐ థింక్ హీ హెస్ లాస్ట్ హిస్ కూల్. సో ఏదో పాపం టెన్షన్లోనూ అగ్రెషన్లోనే ఉన్నాడు, వదిలేయండి పాపం. అంతేనంటారా? వదిలేయండి, ఇంకేం ముందుకెళ్దా? ఇంకా అక్కడి నుంచి ఏమి ఎక్కడికి వెళ్దాం సార్? ఇట్స్ సంథింగ్ దట్ అ ఫాదర్ ఆర్ సంబడీ హ్యాస్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఎవరో ఒక అతను నా భార్య ఇట్లా చేసింది, నా భార్యకి సంథింగ్ హ్యాస్ కన్స్పైర్డ్, సో దిస్ ఇస్ ద రీజన్ ఐ వాంట్ సమ్ ఇంక్వైరీ ఇంటూ ఇట్ అని అడిగాడు. అది తిరిగి ఈయన మెడకి ఎట్లా చుట్టుకుందో, నేను మెడకి చుట్టుకుందో ఈయన నాకు తెలియదు. అండ్ అగైన్ ఇట్స్ అ వెరీ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఆఫ్ మై స్టేచర్ టు టాక్ అబౌట్ దిస్. ఎందుకంటాను అని అంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ గురించి నేను చాలా తక్కువగా మాట్లాడతానండి. నాకు తెలిసి నా ఈ 5 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పుడు విజయసాయి రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడినాను అసలు. 1 or 2 circumstances అంతే తప్పించి, బికాజ్ ఐ డోంట్ థింక్ హీఈస్ వర్త్ ఇట్. అంటే మనిషి అనే ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో కూడా మనం అంటే ఒక్కొక్క ఎథిక్స్, ఒక మారల్స్, ఒక్కొక్క స్టేచర్ ఉండాలండి. అందుకే మీరు గమనించండి, రోజా గురించో లేకపోతే విజయసాయి రెడ్డి గురించో, ఇలాంటి కొంతమంది కొడాల నాని గురించో, ఇలాంటి కొంతమంది ఏమంటారంటే అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడినట్టు. ఓకే. ఇంకా ఒక సబ్జెక్ట్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నా. 30 రోజుల్లో 30 హామీలు పూర్తి చేశారు అని చెప్పి అని అన్నారు. 30 కార్యక్రమాలు పూర్తి చేశారని చెప్పి. 30 కార్యక్రమాల్లో వన్ ఆఫ్ దట్ రాజధాని అమరావతి పనులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షను, జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర పుస్తకాలు. సో చాలా ఉంది. పట్టిసీమ వ్యవహారం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అయినాయి. ఇంకా చాలా సంవత్సరాల పాటు వెళ్లాల్సి వస్తుంది. ఏ రకంగా నిజంగా ఇవన్నీ
చేయగలిగింది ఎట్లా అండి, ఏ రకంగా చేశారని అనుకోవాలి ఇవి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానంటే, ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక నిబద్ధత మనకుంటే, చెయ్యాలి అనేటువంటి ఒక ఒక వాట్ షుడ్ ఐ సే, ఒక డిటర్మినేషన్ మనకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఐ టెల్ యూ వై. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో ఉన్న ప్రతిసారి కూడా అవకాశాలు వెతుకుతారు ఆయన. సంక్షోభం ఉంది కదా అని కుంగిపోరు, కూర్చోరు. అవకాశం వెతికి ఆ సంక్షోభం నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తారు. అండ్ ఈ ఆల్వేస్ టెల్స్ అస్ ఆల్సో, సంక్షోభం ఎప్పుడూ కూడా మనకు కొత్త అవకాశాలను ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాల్టి రోజున నిజంగా రాష్ట్రం ఒక ఆర్థిక సంక్షోభంలో ఉంది, అందులో డౌట్ లేదు. అండ్ ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూనో ఏదో మసిపూసి మారేడుకాయ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం మనం, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. కానీ రాష్ట్రం ఉంది, ప్రజలు ఉన్నారు. సో ప్రజల్ని మనం ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ అండి దెర్ షుడ్ బి లైక్ టూ వే థాట్ ప్రాసెస్ ఉండాలి. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది లాంగ్ టర్మ్. అందుకనే దాన్ని సంక్షేమం అభివృద్ధి అని యూజువల్గా అంటూ ఉంటాం మనం. సో ఇప్పుడు మనం నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి నేను ఏం చేయను అంటే వాళ్ళు ఏమైపోతారు? ఊరుకోరు పక్కన పెట్టేయండి సార్. ఇట్స్ ఆల్వేస్ నాట్ అబౌట్ దేర్ రెస్పాన్స్ ఆర్ రియాక్షన్. ఇట్స్ అబౌట్ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కనీస బాధ్యతది, నైతిక బాధ్యత. కరెక్ట్ చెప్పాలంటే బాధ్యత అని అందుకే అంటున్నాను నేను. ఆ పదాన్ని ఇప్పటికి ఒక 1000 సార్లు అన్నా. ఎందుకనంటే బాధ్యత ఉంటే, అది మన బాధ్యత అని మనం అనుకున్న రోజున రెస్పాండ్ అవుతామండి మనం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అది బాధ్యత అని అనుకున్నారు కాబట్టి ప్రజలు ఇవాళ రోజున 164 మాకు ఇచ్చారు కిషోర్ గారు. ఇట్స్ నాట్ అ స్మాల్ నంబర్. అంటే వాళ్ళు మా మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రజలు ఏమన్నారు? కూటమి ప్రభుత్వం వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయని నమ్మారా లేదా? నమ్మారు కాబట్టే మాకు ఓటేశారు కదా. ఒక్కొక్క చోట ఆల్మోస్ట్ ఒక 70-80 చోట్ల 50,000 పైచలకు మెజార్టీ వచ్చింది.